మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయను సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పునరుద్ధాన దిన శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైనటువంటి మహాకృపచేత మరి యొక్క పరిశుద్ధ దినములోనికి ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చినటువంటి తన మహాకృపను బట్టి మనమందరము కూడా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారములో దేవునిని ఆరాధించడానికి దేవుడు మనకు కలుగు చేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ సమయంలో ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనం. ఈ సమయంలో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గడిచినటువంటి పరిశుద్ధ దినం యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం లేక ఈస్టర్ పర్వదినాన్ని మనమందరము కూడా ధ్యానం చేసుకున్నాం. ఈ ఈస్టర్ పర్వదినములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనుభవించినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి మరణం, ఆయన జయించినటువంటి సమాధిని, మరణమును, అపవాదిని జయించినటువంటి ఆ పునరుద్ధాన దినాన్ని మనమందరము కూడా జరిగించుకున్నాం. ఈ పునరుద్ధానము ద్వారా మన క్రైస్తవ విశ్వాస జీవితములో స్థిరమైనటువంటి స్థితిని మనము కలిగి మన విశ్వాస పయనాన్ని కొనసాగించవలనని యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించినటువంటి ఆ పునరుద్ధాన దినాన దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. ప్రియులరా, ఈ దినాన చదవబడిన లేఖన భాగములను మనము గమనించిన వారమైతే ఈ ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారములో ఈ లేఖన భాగములలో దేవుని యొక్క ప్రణాళిక లోకములో క్రైస్తవ విశ్వాసతలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని తెలియచేస్తున్నటువంటి లేఖన భాగం ఇది నాన్న చదవబడిన లేఖనములో మనకు కనబడుతూ ఉంది. పాత నిబంధన లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ఈ పాత నిబంధన లేఖన భాగములో జరిగినటువంటి సంఘటన ఈ దినాన చదవబడగా మనము విన్నాం. ఈ లేఖన భాగములో యాకోబు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి, యాకోబును ఆశీర్వదించడానికి యాకోబు చేసినటువంటి పని ఈ లేఖనములో మనకు కనబడుతూ ఉంది. దేవునితో
పెనుగులాడినాడు, దేవునితో పోరాడినాడు, దేవునిని ముఖాముఖిగా చూచినటువంటి వాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో మాట్లాడినటువంటి వాడు. దేవునితో పోరాటము చేయటానికి ఆసక్తి చూపించినటువంటి వాడు. దేవునిలో తన జీవితము నూతనత్వము కలిగి ఉండాలని అభిలాష కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఈ దినాన యాకోబు వలె నీవు నేను మనము దేవుని సన్నిధానములో దేవునితో ఏ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం. మనం చెప్తూ ఉంటాం, నా కుటుంబము దీవించబడటం లేదు, నా కుటుంబం ఆశీర్వదించబడటం లేదు, నా కుటుంబంలో ఏదీ జరగటం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో శాంతియుతమైన జీవితం లేదని మనం అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, పౌలు చెప్పాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటము పోరాడి తిని. సౌలుగా దేవుని చేత పట్టబడినటువంటి వాడు, సౌలుగా దేవునితో మాట్లాడినటువంటి వాడు, దేవునితో తన సహవాసము కలిగి జీవించవలని నిశ్చయించుకొనినటువంటి సౌలు అనేక సంఘాలను స్థాపించాడు. అనేక సంఘములను స్థాపించి తిమోతికి తాను చెప్తూ ఉన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ప్రియులరా, ఆయన పోరాడినటువంటి స్థలానికి పెనియేలు అనేటువంటి నామకరణాన్ని చేశాడు. పెనియేలు అనేటువంటి మాటకి 3 అనేటువంటి అంకె వేయబడి ఉంది. క్రింద ఉన్నటువంటి ఫుట్ నోట్స్లో దేవుని ముఖమును. అక్కడ యాకోబు చెప్తాడు, 32వ అధ్యాయము 30వ వచనం ఆది కాండములో మనం గమనించినప్పుడు యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ప్రియమైనటువంటి వర్లరా, దేవుని ముఖాముఖిగా నేను దేవునిని చూచాను. అయితే ఇక్కడ మనము పరిశీలన చేసుకోవాలి. దైవజనుడైనటువంటి మోషే, అయ్యా నేను నిన్ను చూస్తానంటే నీవు నన్ను చూడలేవు అన్నాడు. కానీ యాకోబు అంటే మనందరికీ తెలుసు కదండి. పైనున్నటువంటి వచనాలలో తన దాసులను వారికి మేకలను, గాడిదలను, ఆవులను, పశువుల మందలను తన సోదరుడైనటువంటి అన్నకిచ్చాడు. కారణం ఏంటి? తన అన్నని మోసం చేశాడు. తన అన్న తన పైన పగ తీర్చుకోవడానికి వస్తూ ఉన్నాడని తన అన్నని శాంతింప చేయటానికి యాకోబు తన దాసులను తన అన్న దగ్గరకు పంపించినట్లు దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన, తన భార్యలను, తన దాసీలను, పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఆ తర్వాత ఆయన జరిగినటువంటి సంఘటన, తెల్లవారుజామున ఒక మనుషునితో పెనుగులాడుతూ, ఒక మనుషునితో పోరాడుతూ ఆ పోరాటంలో ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. పట్టుదల. ప్రియులరా, నీవు నేను అంధకార సంబంధమైన వాటిని జయించాలి అంటే పట్టుదలతో
దేవుని సన్నిధానములో మనము ప్రార్థించే వారమై ఉండాలి. దేవుని సన్నిధానములో దేవునికి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి వాటిని జయించడానికి మనము పోరాటము చేసేవారముగా, పోరాట ప్రతిమ కలిగినటువంటి వారముగా, యుద్ధమును జరిగించడానికి యుద్ధోపకరణములను ధరించుకొనినటువంటి వారముగా మనము ఉండాలి అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడి విజయమును సాధించాడు. ప్రియులరా, ఈ దినాన మనము విజయము సాధించలేకపోవటానికి కారణం ఏంటి? మన విశ్వాస పయనములో మనలో పట్టుదల సడలిపోవటానికి గల కారణం ఏమిటంటే మన శారీరకమైనటువంటి బలహీనత. అందుకని దావీదు దేవుని సన్నిధానములో ఒక విశిష్టమైన ప్రార్థన చేశాడు. నా కుటుంబము నీ సన్నిధానములో ఉండినట్లు దానిని బలపరచు. నీ కుటుంబం దేవుని సన్నిధానములో ఉందా? నీ కుటుంబం దేవునిలో ఉందా? ప్రియులారా, మనము పై మాటలు, ఎందుకంటే మా బిడ్డలు అలాగా ఉండాలి, మా బిడ్డలు ఎలాగా ఉండాలి, మాకు అన్ని అప్పులు అయిపోవాలి, మేము ఇలాగా ఉండాలి అని చెప్తాం. మరికొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలకి అసలు లోకమే తెలియదండి అని చెప్తాం. లోకమే తెలియదండి. పిల్లరా, అదేదో గొప్ప సర్టిఫికేట్ లాగా నీ పిల్లలకు దేవుని సన్నిధి తెలుసా? నీ పిల్లలకు దేవాలయం తెలుసా? నీ పిల్లలకు దైవ సేవకులు తెలుసా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అందుకనే మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మన పోరాటం ఎప్పుడూ కూడా లోక సంబంధమైనదే. మన పోరాటం ఎప్పుడూ కూడా శరీరానుసారమైనటువంటిదే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో మనము బలపరచబడుతున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబము తప్పిపోకుండా ఉండినట్లు శ్రమలు వచ్చిన అండి, అన్ని విషయాలలో నీ బిడ్డలు నీ మాట వింటున్నారు. దేవుని వద్దకు రావటానికి నీ బిడ్డలు నీ మాట వినకపోవటానికి నీలో ఉన్నటువంటి బలహీనత, లేక మనము సక్రమమైనటువంటి మార్గ అన్వేషణలో ఉంచలేని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తున్నాడు, ఓ యవనుడా, ఇది నా పరిశుద్ధ సువార్త లేఖనములో చెప్తున్నాడు, యవనుడా, నీకిష్టమైనట్టు నువ్వు వెళ్ళు, నీకిష్టమైనట్టు నువ్వు జీవించు. కానీ నువ్వు జీవించిన జీవితానికి ఒక దినాన తీర్పు తీర్చబడుతుంది. మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇప్పించాలని, మంచి ఉన్నతమైనటువంటి స్థితులలో ఉంచాలని ఆలోచన చేయడం అనేటువంటిది సహజంగా తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని. కానీ మన బిడ్డలు దేవునిలో ఉన్నారా? మన బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధానములో పోరాడుతూ ఉన్నామా? నీవు నేను ఆశీర్వదించబడటానికి, నీవు నేను దీవించబడటానికి దేవుని సన్నిధానములో మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉందో పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటి? ఎందుకు? చదవబడినటువంటి పత్రికా లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ఇక్కడైన భక్తుడైనటువంటి యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు.
యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే, ప్రియులారా, లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించుడి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ప్రియులారా, నేడు అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వారు ప్రవేశించి ఉన్నారు. ఈ అబద్ధ బోధకులు చెప్పేటువంటి మాటలకు ఆకర్షితులైనటువంటి వారు వక్ర మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఎలాగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. ఈ లేఖనములో కనబడతా ఉంది. 4వ వచనము నుండి మనం గమనించినట్లయితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతున్నారు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన ఏదో తెలుసుకొనుచున్నాం. లోక సంబంధమైనటువంటి వాడు లోక సంబంధి మాట వినును, దేవుని మాట వినడు. చాలామంది తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట, ఏమోనండి మా పిల్లలకి ఎంత చెప్పినా వినటం లేదండి, అది మన లోపమా? పిల్లలను తగినటువంటి రీతిగా పెంచలేనటువంటి జీవితమా? ఏమోనండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తారండి, అదేమన్నా హై క్వాలిఫికేషనా? అబ్రహాము తన కుమారుని తీసుకొని దేవునికి బలి అర్పించడానికి వెళుతున్నప్పుడు అబ్రహామును తన కుమారుడు అడిగాడు. ప్రియులారా, తన కుమారుడు అడిగినప్పుడు తన కుమారుని సమాధానం చెప్తున్నాడు. ఏమని కుమారుడు అడిగాడు? నాయన, కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా అంటే, ఆ తండ్రి మనసులో ఆ గొర్రెపిల్లవు నీవేరా అని చెప్పి ఆలోచన చేశాడు. కానీ కుమారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. తన తండ్రితో కలిసి ప్రయాణం చేసినటువంటి బిడ్డలు ఈరోజు మన మాట చొప్పున మన బిడ్డలు వారు నడుస్తూ ఉన్నారా? మన బిడ్డలు మనతో కలిసి దేవుని సహవాసములోనికి ప్రవేశించడానికి మనము అపవాదితో పోరాటము చేస్తూ ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. అందుకనే మీరు ఏ విత్తుదురో తిరిగి ఆ పంటను, నేను చెప్పానమ్మా వీనికి, నేను చెప్పానమ్మా నా కుమార్తెకు, వినలా అనేటువంటి మాటలు మీరేంటి అనేక పర్యాయాలు సహజంగా తల్లిదండ్రులైన మనం అందరం కూడా మాట్లాడతాం. కానీ మనము సాతానుతో పోరాడలేకపోవటానికి, సాతానును జయించలేకపోవటానికి కారణం మన అవిశ్వాసం. దేవుని వలన ఆశీర్వాదము కోల్పోవటానికి గల కారణం నిలకడలేనటువంటి విశ్వాస జీవితం. ప్రియులారా,
ఈ పరిశుద్ధ దినాన దేవునితో పోరాటము చేసినటువంటి వాడు, ఆ పోరాటములో విజయమును సాధించినటువంటి వాడు దేవునికి ఇష్టడుగా ఎంచబడ్డాడు. ఇదిగో నీ పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. ప్రియులారా, యాకోబు మనందరికీ తెలుసు. యాకోబు అంటే తన నిజ జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో నేను మోసం చేసిన వాడిని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. నువ్వు దేవునితో పోరాటం చేసి గెలిచినటువంటి వాడవు కనుక నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడుతుంది. దేవునితో పోరాటం చేసి గెలిచినటువంటి వాడు. సిద్ధమే కానీ శరీరము బలహీనమైనటువంటిది. ఈ శరీర ఇచ్చలను జీవించలేనటువంటి బలహీనమైనటువంటి మనము దేవుని ఆశీర్వచనాలు పొందటానికి మనము యోగ్యులుగా ఉండగలుగుతున్నామా? యోగ్యులుగా ఇచ్చబడతామా? మన శరీర క్రియలను మనం జయించగలిగినప్పుడు నీవు నేను దీవించబడతా. ఇది దేవుని ఆజ్ఞ. నీవు దీవించబడు, నీ పిల్లలు దీవించబడు. దేవుని ఆజ్ఞ. ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చేటువంటి వాడు. ప్రియులారా, మనకి ఎంత ఆస్తి ఉంది, ఎంత సంపద ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత పలుకుబడి ఉంది అనేటువంటిది కాదు, కానీ దేవునిలో మనం ఎలాగ ఉన్నాం, దేవునితో మనం ఎలాగ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో మాట్లాడిన మాట ఇది నా సువార్త లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవునితో 3.5 సంవత్సరాలు సమస్తమును విడిచిపెట్టి వెంబడించినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవునితో జీవించాలని ఆసక్తిని కలిగి సమస్తమును విడిచిపెట్టి శిష్యరికము జరిగించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి మరణ అనంతరం వారందరూ కూడా దాక్కుని ఉన్నారు. మరణానికి సమాజానికి భయపడి వారు దాక్కుని ఉన్నారు. అయితే వారు చేసిన పని ఏమిటంటే మరలా వారి పాత వృత్తిలోనికి ప్రవేశించడానికి సిద్ధపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో పేతురు చెప్తాడు. ఏమని అంటాడు? 21వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించినట్లయితే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఒక మాట చెప్తారు, తాను చెడ్డ వాళ్ళను మనకున్న మంచి లక్షణం. అందుకనే యేసు మనల్ని ఎవరితో పోల్చాడని, ఎవరితో పోల్చాడు? మీరు గొర్రెలు అన్నారు కదా. గొర్రెకున్న స్వభావం అక్కడ ఏమన్నా లేకుండా ఎగురు దూకింది అనుకోండి, అన్ని ఎగురు. మనకున్న చెడ్డ లక్షణం మన అందుకని గొర్రెలు అని చెప్పాడు తెలుసా? భోజనాలు ఆహారాలు ఉన్నాయంటే మనం అందరూ కూర్చుంటాం.
మనకున్న పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే మనకనే కాదు, చాలా మందికి ఉన్న పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే ఆశీర్వాదం తీసుకోకుండానే మరి వెళ్ళిపోతాం. వారికి ఆశీర్వచనాలు రావు. తాను వెళ్ళడం కాక నేను వెళ్తున్నాను ఇంట్లో పనుల దాని గుడికి రావడం దేవాలయానికి సగం ఆ నేత సగం ఈ నేత ఇంట్లో పనిచేసి శుభ్రంగా ఇంకెక్కడికైనా గుడికి వెళ్ళొచ్చు కదా. ఈయన గనక ఉండాలి ఇంక మిగిలిన కావడం లేదు. నేను చాలా సార్లు గమనిస్తా ఉన్నా. ఒకసారి ఒక దగ్గర క్రిస్మస్ జరుగుతూ ఉంటే ఎవరందరూ వాహనం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ఊరికి నేను వెళ్ళడానికి వస్తా చూసా, అందరూ వెళ్ళిపోవడం చూసా. గట్టిగా ఒకసారి అరిచి అందరూ వెనక తిరిగారు. రేపటి నుంచి క్రిస్మస్ ఆరాధనలు లేవు అని ప్రకటించారు. రేపు ఉదయకాలం నుంచి క్రిస్మస్ ఆరాధనలు లేవు అని ప్రకటించారు. ఆ నైట్ ఫంక్షన్ అయిపోయింది, తెల్లవారి ఆరాధన. నేను మర్యాదగా ఇంటికి కోరుకున్నా. 6 రోజులు ఆరాధన జరిగించిన పెద్దలు నా దగ్గరకు రావడానికి సాహసం చేయాల. ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు నా దగ్గరతో జరగడానికి సాహసం చేయాల. తర్వాత ఊర్లో వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి ఇంకా ఎన్నడూ కూడా మీరు సెలవు అని చెప్పినంతసేపు మేము దేవాలయంలో ఉంటామన్న తర్వాత ప్రార్థన చేశాం. క్రమం లేదు. మనం కూడా విశ్వాసమే కానీ మన విశ్వాసం అంతా లోక సంబంధమైన విశ్వాసం. అంత పరుగులు వచ్చి అంత పరుగునవి ఏదో చేయాలనుకున్నప్పుడు రావాల్సిన అవసరమే. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పిల్లల నిన్న 11 గంటలకి ఎంగేజ్మెంట్ అని చెప్పి మనకే ప్రసాద్ గారి ఇంట్లో మధ్యాహ్నం 3 గంటలకు చేశారు. ఇటుప్రక్క సమాజం అన్నారు. చివరికి మీకు ఒక మాట ఇవ్వడానికి నేను చింతిస్తున్నాను. సెయింట్ పీటర్స్ లూథరన్ దేవాలయం పాస్టర్ గారు సమాధులు పాస్టర్ గారు అయిపోయారు. సమాధులు ఎవరు చనిపోయినా, లోకంలో ఎవరు చనిపోయినా ఇక్కడ అందరూ పెద్దలాగా కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బతికున్నప్పుడు పాదిరి గారిని సంఘాన్ని ప్రేమించేవాళ్ళు లేదు. బ్రతికున్నప్పుడు సంఘాన్ని పాదిరి గారిని పిలిచుకుంటూ ఉండరు. చనిపోతే వాడు ఎవరు అసలు మనకు తెలియదు, ఎక్కడో తెలియదు. ఎవరైనా సరే ఇక్కడ తీసుకురావాలి, తీసుకురాకపోతే అలుగుతారు, లేకపోతే పాదిరి గారిని ఏదో చేస్తారని దేవుడు కర్మ వాడిని అనిపిస్తాడు, క్రమం వాడిని శిక్షించని అక్కడ ప్రార్థన చేసి సరే తీసుకుంటారు. బ్రతికున్నప్పుడు సంఘం ఏంటో తెలియదు, బ్రతికున్నప్పుడు ఆరాధన ఏంటో తెలియదు. పెళ్లిళ్ళకి సావులకి పాదిరి గారు సంఘటన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా సంఘానికి, నా గొర్రెలు, నా సువర్ణులు, నా గొర్రెలు బాగోకపోతే, నా గొర్రెలు బలహీనపరచబడితే, నా గొర్రెలను శక్తివంతులుగా చేయడానికి దేవుడు నాకు కాపరత్వం ఇచ్చాడు. అందుకని ఊళ్ళో తెచ్చుకొని ఉండాలా, పాతి పెట్టడానికి నాకు నన్ను ఎన్నుకోవాలా, ఈ చర్చిని ఉంచలా. పోయి అట్టని అక్కడికి వెళ్తే ఆ సంఖ్యలో రోజులు చేర్చి ఉండట అన్నారు. మరి నేను నా అడిగాం. ఎంత బాధాకరమైన విషయం తెలుసా? ఎంత బాధాకరమైనటువంటిదో తెలుసా? ఆ మాట వింటూ ఉన్నప్పుడు అనవసరంగా చర్చిలో నుంచి వెళ్ళిపోతే పెట్టరేమో అని అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాల సీనియారిటీలో చివరికి సమాధుల పాదిరి గారుగా ఈ సంజీవ్ నగర్ లో ఆ ముద్ర పడటానికి కారణం ఏంటంటే ఆయన ఎవరో తెలియదు, ఎక్కడెక్కడో నన్ను తీసుకొచ్చి దేవాలయంలో. పిల్లరా,
మన విశ్వాస జీవితాలు నామకార్థమైనటువంటిది, లోకానుసారమైనటువంటిది, దేవునిలో బలపరచబడలేనటువంటిది. 3.5 సంవత్సరాలు దేవునిని వెంబడించారు, కానీ దేవునిని వెంబడించినటువంటి వారు ఆయన మరణించిన తర్వాత పేతురు అంటున్నాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను, ఇష్టమైందనంటే మళ్ళీ ఒక మాట, ఏమో నాకైతే మరి మిగిలిన వేసుకున్నట్టు నాకు తెలియదు. నీ సంగతి చెప్పాలంటే పక్కన సంగతి ఎందుకు? పేతురు, అయ్యా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అంటే వీళ్ళు కూడా రండి అని చెప్పలేక చేపలు పట్టడానికి వెళ్తున్నా. పిల్లలా, నేను మీకు ఒక మాట చెప్తా. వాచ్మెన్ తీసేసి దాకా స్త్రీ సమాజం వాళ్ళందరూ కూడా చేశారు. వాచ్మెన్ తీసేసిన దాకా స్త్రీ సమాజం మేం చేస్తాం అన్నారు. ఒక 4-5 వచ్చి చేస్తున్నారు. అదేమంటే మమ్మల్ని పిలవట్లేదు అన్నారు. ఎవరు పిలవాలి మిమ్మల్ని? సలాలు పైన ఎవరికి చెప్పాలి? బాధ్యతగా తీసుకోవాలా, సరిపదాలు తీసుకోవాలా? ఒకరు బాగుపడటం మరొకరికి ఇష్టం ఉండదు. ఒకడు పని చేయటం మరొకడు ఓర్చుకోలేదు. మా పెద్ద దాత వెళ్ళిపోతుందేమో అనేటువంటి బాధ, కుయుక్తి. ఎవరు తీయాలి? వాడికి చెప్పావు, రేపటి నుంచి నువ్వు రామాకర్ అన్నావు. ఎవరు తీయాలి? చర్చి తలుపులు ఎవరు శుభ్రం చేయాలి? ట్రెజరర్ గారు 2 నెలల క్రితం చెప్పాడు, ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారంటే మీలో 100% ఒక్కరు కూడా ముందుకు రావాలి చెప్పడానికి. అందరూ చెప్పారు, అరవడానికి అందరూ వేసారు. సిలివేయండి, ఎవరా సిలివేయమని ఏం నాకే తెలుసు, నేనన్నా మరి సిలివేయమన్నారు కదా. వాళ్ళందరూ అంటే నేను అన్నాను, నాకే సంబంధం అన్నారు. పిల్లలు మీరు కూడా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. భోజనం అంతా వేసుకున్నారు. రోజు చూస్తా ఎంతమంది వస్తారా అని మీరు అనుకుంటున్నారు. మీరు రావట్లేదు అనుకుంటారు. నేను చూస్తా, ఇక్కడికి వచ్చి ఒక 4-5 ఉంటారు ఇక్కడ. ఆ 4-5 ఎందుకు చెప్తున్నాను తెలుసా? పైకి చెప్పారు. పేతురు అన్నాడు, ఏంటి ప్రభువా, నేను విడిచిపెడతావా? అసలు నేను విడిచిపెట్టి నేను ఉండగలనా? ప్రభువా, నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను చెప్పినటువంటి పేతురు యేసయ్యకి చెప్పాడు, కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు నెరుగునని అబద్ధం ఆడతావు. పిల్లరా, ఆ పేతురు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ పేతురు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడని? చేపలు పట్టడానికి వెళ్ళాడు. అది నేను చెప్పే మాట, మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. తన పాత వృత్తిని జరిగించడానికి వెళ్ళాడు. ఆ పాత వృత్తిలో ఆయన చెప్పాడు, నేను చేపలు పట్టడానికి వెళుతున్నా. చాలా మంది చెప్తారు, నేను ప్రభువులో జీవించాలని అనుకుంటున్నా. కొంతమంది చాలా నైపుణ్యంగా మాట్లాడతారు. కొంతమందికి నొప్పి దగ్గర కూడా మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం నొప్పి తగలకుండా మాట్లాడేది కాదు. దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యము శిల్పి వంటిది. దేవుని వాక్యము నిన్ను నన్ను కాల్చివేసేది. ఖడ్గము వంటిది అని దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది. దేవుని కోసం మనము జీవించాలి అంటే యాకోబు దేవునితో పోరాడటం వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను దీవించబడాలంటే దేవునితో కలిసి మన విశ్వాసం పైన మనం కొనసాగించాలి. పిల్లరా, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేక మంది వస్తున్నారు. వారికి ఇచ్చిన ప్రాధాన్యత నేటి దినాన
బ్రతుకు నిలిచిన ప్రతి ఒక్కరు కూడా బోధకుడైపోయాడు. బ్రతుకు నిలిచిన ప్రతి వాడు బోధకుడైపోయాడు. వీధికి 4 సంఘాలు. ఎక్కడనూ సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం మంచిదే, కానీ ఎక్కడ ప్రకటించాలి? సువార్త లేని చోట్ల, సువార్త ప్రకటించబడిన చోట్ల నీవు వెళ్ళి దేవుని రాజ్యం కోసం దేవుని పనిని జరిగించాలి. కానీ ఇప్పుడు కదా మనం లోక సంబంధులమై లోకానుసార జీవితాన్ని జీవిస్తూ మన ఇష్టానుసారముగా ఉంటున్నాం. దేవుని వాక్యములో ఇక్కడ వారు భోజనం చేసిన తర్వాత, ఇది నా చదవబడిన సువార్త లేఖన భాగంలో వారు భోజనం చేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన పేతురుతో మాట్లాడుతున్నాడు. నీవు నా గొర్రెలను, నీవు నన్ను ప్రేమించుతున్నావా అని సీమోను పేతురు అడిగినప్పుడు సీమోను పేతురు వ్యసనపడ్డాడు. సీమోను పేతురు అడగడానికి గల కారణం, సీమోను పేతురు దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆ పేతురుతో మాట్లాడుతున్నాడు. అడగనని మమ్మల్ని అబద్ధమాడినటువంటి వాడు దానిని జ్ఞాపకం చేశాడు. పిల్లారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పరిశుద్ధ దినాన నీవు నేను దేవుని కోసం ఎలాగో మన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. నీవు యవనుడిగా ఉన్నప్పుడు నీ యవనేశ్వరుని బట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు. 18వ వచనంలో రాయబడి వచ్చింది. అయితే నీవు జీవించిన జీవితానికి ఒకరోజు నా తీర్పు ఉంటుంది. నీ ముసలి వాడైనప్పుడు వేరొకరు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళినటువంటి చోటికి నిన్ను తీసుకుని వెళతాడని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి పిల్లల యేసుక్రీస్తు ప్రభు వారు తాను ప్రేమించిన శిష్యుడు, తనని అప్పగించినటువంటి శిష్యుడు తనని విడిచిపెట్టి తనని ఎరుగనటువంటి వారికి సంఘపు బాధ్యతలు, సార్వత్రిక సంఘం యొక్క నాయకత్వాన్ని అప్పగించినటువంటి ప్రభు ఆ పేతురు ఆయన ప్రభువా, నీవు ప్రేమించిన శిష్యుడు యోహాను, నేను నిన్ను ప్రేమించాను, కానీ నీవు మాత్రం యోహాను ప్రేమించావు. ఆ యోహాను విడిచిపెట్టి నీవు నాకు బాధ్యతను అప్పగించావా? నేను యోగ్యుడను కాదు. అంత మాత్రమే కాదు, నీవు సిలువ వేసినప్పుడు సిలువ మరణము పొందినంత వరకు కూడా నీ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు యోహాను కాదని నాకు బాధ్యత నాకు చెప్పావా? కాయము మేఘము, గొర్రెల కాపరి గొర్రెల మేపడం సులభమే, కానీ కాయకము అంటే చాలా కష్టమైన పని. శత్రువులు రాకుండా, క్రూరమైన జంతువులు రాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత కాపరిగా ఎన్నిక చేయబడిన వారికి దేవుడు అనుగ్రహించాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వల్ల ఈ దిన లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు పేతురు పరిస్థితిని ఆయన పరిశీలన చేసి సార్వత్రిక సంఘములకు అధికారాన్ని కలుగు చేసినటువంటి ప్రభు, ఈ దినాన నీవు నన్ను ప్రేమించినటువంటి ప్రభు అనేక మందిని దేవుని వద్దకు నడిపించేటువంటి అధికారులుగా లేక దేవుని బిడలుగా ఏర్పాటు చేయబడినటువంటి మనము దేవుని చిత్తమును నెరవేర్చి మన విశ్వాస పయనంలో ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప సదాకాలము మనందరి తోడు ఉండి నడిపించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు వచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మీ తలంపులకు మీ హృదయములకు కావుని నడిపించుగాక. ఆమేన్.